రాత్రి 7:30 మీ ఈటీవీలో. మెరుపు కలలు మెరుపు కలలు. ఇప్పటి వరకు జరిగిన వాటికి ఐఎమ్ సారీ. ఇప్పటి వరకు జరిగిన వాటికి సారీ అంటే ఓకే, నాతో పెళ్లి కప్పుకున్నందుకు సారీ అన్నాడా లేదా నన్ను హర్ట్ చేసినందుకు సారీ చెప్పాడా? ఇప్పుడు నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను నిశ్చితార్థం చేసుకుంటాను. వాసు నేను త్వరలో పెళ్లి చేసుకుని భార్యాభర్తలం అవ్వబోతున్నాం. నా చేతిలో లేని దాని గురించి నేనెందుకు ఇంతలా డిస్టర్బ్ అవుతున్నాను? నాకంటూ చాలా బాధ్యతలు ముందున్నాయి. నేను వాటి మీద ఫోకస్ చేయాలి. ముందు నేను నాన్నకి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుని నాన్న గొప్పతనం అందరికీ తెలిసేలా చేయాలి. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం అదొక్కటే. ఇంతకు ముందు మీ నాన్నగారు ఎలాంటి తప్పు చేయలేదు. దానికి సంబంధించిన ఆధారాలున్నాయి. కలవమని చెప్పాను, కానీ అప్పుడు కుదరలేదు. కానీ త్వరలోనే నిన్ను కలుస్తాను. అప్పుడు నువ్వు కోరుకున్నట్టుగానే మీ నాన్నగారి గొప్పతనం అందరికీ తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చింది. ఎవరై ఉంటారు? The number you are trying to call is currently not reachable. Please try again later. లేదు, ఈ విషయం వెంటనే ఆయనకి చెప్పాలి. అది అవేమీ లేవే. నీకు మీ అమ్మకు ఎంతసేపు ఆ ఏడుపు మొహం సంయుక్త బాగోగులు. నా సమస్యలు నేను చూసుకోగలను. నాకెవరి సాయం అక్కర్లేదు. అడుగుతుంటే ఆలోచిస్తున్నావేంటి? చెప్పు, ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. ఏం చేసావు? మాట్లాడావా? నా మనవడితో చాలా బాగా మాట్లాడావా? వాడు కూడా బాగానే మాట్లాడుంటాడు కదా. మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నట్టున్నారు. బామ్మగారు, మరి లేకపోతే ఏంటే? ఈ సమయంలో నా మనవడి గదిలో నీకేంటి పని? ఈ సమయంలోనే కాదు, ఏ సమయంలోనైనా నా మనవడి గదిలో నీకేంటి పని అని అంటున్నా. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అసలేంటి మీ ఉద్దేశం? నువ్వు అనుకుంటున్నదే. ఆయన నిన్ననాలి.
మనకు అవసరం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఈడొచ్చి వరసైన వాళ్ళని కలిసి తిరగనిస్తున్నావు. అది ఎంత ప్రమాదమో నీకు తెలీదా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అత్తయ్య. వాళ్ళిద్దరూ స్నేహితుల్లా ఒకరినొకరు అర్థం చేసుకుని తిరుగుతున్నారు, కానీ మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు హద్దులు మీరి ప్రవర్తించడం లేదు. నా మనవడి విషయం నాకు బాగా తెలుసు. నువ్వేమి నాకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 25 ఏళ్ల కిందట నువ్వు మన ఇంట్లో జరిగిన విషయం మర్చిపోయావా? ఆ రోజు జరిగిన పరిణామాలు, సంఘటనలు, వాటి వల్ల మనం కోల్పోయిన ఆప్తులు, ఆస్తులు అన్నీ ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి. అంతటి బేభత్సం జరగడానికి కారణమైన భానుమతి కూతురు వల్ల మళ్ళీ అలాంటి దారుణాలు నేనింకా చూడాలనుకోవడం లేదే. నాని, అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నాకు అర్థం అవుతున్నాయిరా, అన్నీ అర్థం అవుతున్నాయి. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చెప్తాను, వినండి. ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం, కానీ ఇప్పటి నుండి మీరు ఒకరికొకరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మేము బావా మరదళ్ళము స్నేహితుల్లా ఉంటామంటే అస్సలు కుదరదు. దీనికి ఎక్కడా ఉండడానికి దిక్కు లేక మన ఇంట్లో వచ్చి ఉంటున్న ఒక పరాయి మనిషి, అంతే. త్వరలోనే నిత్యతో నీ పెళ్లి జరుగుతుంది, అది గుర్తుంచుకోరా. ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, అంతేకాని మిగతా వాళ్ళ గురించి ఆలోచించకో. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటా. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. హద్దు దాటాలని ప్రయత్నిస్తే గడప దాటాల్సి ఉంటుంది. జాగ్రత్త.